మిడిల్ ఈస్ట్ లో యుద్ధం మనకి గండంగా మారిందా? రాబోయే రోజుల్లో గడ్డు పరిస్థితులు ఎదుర్కోబోతున్నామా? గ్యాస్ కొరతతో భారీ సంక్షోభం రాబోతోందా? వార్ కంటిన్యూ అయితే మాత్రం నిత్యావసరాల నుంచి ప్రతి వస్తువు ఆకాశాన్ని తాకపోతోందా? యుద్ధం ఆగితే తప్ప ఈ సంక్షోభం నుంచి గట్టెక్కే మార్గమే లేదా మనకి? ముఖ్యంగా భారత్ పై గ్యాస్ బండ బలంగా పడుతోంది. ప్రస్తుతానికి ఓకే అయినా మున్ముందు తీవ్ర సంక్షోభం తప్పదన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే యుద్ధం ఇప్పట్లో ఆగేలా లేదు. యుద్ధ విరమణకు అమెరికా, ఇజ్రాయెల్ సుముఖంగా ఉన్న ఇరాన్ మాత్రం ససేమిరా అంటోంది. దీంతో దిగుమతులపైనే ఆధారపడిన భారత్ పై గ్యాస్ కొరత తీవ్రంగా ఉండబోతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకటి కాదు, రెండు కాదు, యుద్ధం కొనసాగితే దాదాపు 30 స్టాక్స్ పై తీవ్రమైన ప్రభావం ఉండబోతోంది. భారత్కు ఏడాదికి 31 మిలియన్ టన్నులకు పైగా గ్యాస్ అవసరం. కానీ మన దేశంలో ఉత్పత్తి అవుతున్న గ్యాస్ కేవలం 12 టన్నులు మాత్రమే. మిగతాదంతా గల్ఫ్ కంట్రీస్ నుంచే దిగుమతి అవుతోంది. యుద్ధం కారణంగా గ్యాస్ సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో భారత్లోని కీలక రంగాలపై గ్యాస్ కొరత ప్రభావం పడింది. గ్యాస్ కొరత కారణంగా ప్రధానంగా కుదేలయ్యే రంగాల్లో మొదటిది ఎరువుల ఉత్పత్తి. యూరియా తయారీలో నేచురల్ గ్యాసే అత్యంత కీలకం. గ్యాస్ లేకుండా యూరియా తయారీ దాదాపు అసాధ్యం. యూరియా ప్లాంట్ రోజుకు భారీ పరిమాణంలో సహజ వాయును వినియోగిస్తుంది. గ్యాస్ సరఫరా 30% వరకు తగ్గితే ఉత్పత్తి కూడా గణనీయంగా తగ్గుతుంది. పరిశ్రమ వర్గాల అంచనాల ప్రకారం గ్యాస్ కొరత దీర్ఘకాలం కొనసాగితే ఎరువుల రంగంలో ఏడాదికి 8,000 నుంచి 12,000 కోట్ల విలువైన ఉత్పత్తి నష్టపోయే అవకాశం ఉంది. ఇప్పటికే గెయిల్ రోజువారీ గ్యాస్ సరఫరాలో 40% తగ్గించింది. అయితే కేంద్రం గెజిట్లో ప్రయారిటీ పరంగా యూరియా పరిశ్రమలకు అధిక ప్రాధాన్యత ఇచ్చింది. ఇక గ్యాస్ ఎఫెక్ట్ కారణంగా నష్టపోయే మరో రంగం హోటల్స్ పరిశ్రమ. దేశంలో హోటల్, రెస్టారెంట్ రంగం చాలా పెద్దది. రోజుకు కొన్ని కోట్ల రూపాయల టర్నోవర్తో బిజినెస్ నడుస్తుంది. ఇప్పుడు గ్యాస్ కొరత కారణంగా కొన్ని నగరాల్లో హోటల్, రెస్టారెంట్లు మూతపడ్డాయి. ఈ పరిస్థితి ఎక్కువ కాలం కొనసాగితే హాస్పిటాలిటీ రంగంలో 5,000 కోట్లకు పైగా వ్యాపారం నష్టపోయే అవకాశం ఉంది. టైల్ సిరామిక్ పరిశ్రమ. ఈ పరిశ్రమలో గ్యాస్ ప్రధాన ఇంధనం. ముఖ్యంగా గుజరాత్లోని మొర్బీ ప్రాంతంలో ఉన్న టైల్ పరిశ్రమల్లో LNG, ప్రోపేన్ ద్వారా ఫర్నేజ్లు నడుస్తాయి. గ్యాస్ కొరతతో ఇప్పటికే గుజరాత్లో 125 సిరామిక్ సంస్థలు మూతపడ్డాయి. ఇటు టైల్ పరిశ్రమ కూడా సంక్షోభంలో పడింది. ఈ పరిస్థితి ఎక్కువ కాలం కొనసాగితే టైల్ పరిశ్రమలో సుమారు 3,000 నుంచి 5,000 కోట్ల రూపాయల బిజినెస్ దెబ్బతింటుందంటున్నారు వ్యాపారులు. కేవలం వ్యాపారాలే కాదు, ఈ పరిశ్రమల్లో పనిచేస్తున్న వేలాది మంది కార్మికుల ఉపాధిపైన ప్రభావం చూపనుంది. అలాగే గ్లాస్ ఫర్నేస్ సంస్థలు, కన్స్యూమర్ డ్యూరబుల్స్ పరిశ్రమ, పెట్రోకెమికల్ పరిశ్రమ, ఆటోమొబైల్ రంగం, విమానయాన రంగం, గ్యాస్ ఆధారిత రవాణా వ్యవస్థ, అలాగే గ్యాస్ ఆధారిత శ్మశానాలు ఇప్పటికే మూసివేశారు. అంతేకాదు కొన్ని విద్యుత్ కేంద్రాలు నేచురల్ గ్యాస్ తో విద్యుత్ ఉత్పత్తి చేస్తాయి. ఇలా అనేక రంగాలపై గ్యాస్ కొరత ఎఫెక్ట్ చూపించనుంది. అన్ని రంగాలకు ఒకదానికొకటి లింక్ ఉండటంతో రాబోయే రోజుల్లో గడ్డు పరిస్థితులు ఎదుర్కోవాలని పరిశీలకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కేంద్రం గ్యాస్ నిల్వలపై పటిష్టమైన చర్యలు చేపట్టినా యుద్ధం కొనసాగితే మాత్రం తీవ్ర సంక్షోభం ఎదుర్కోక తప్పదంటున్నారు నిపుణులు.